ఎవరి కాళ్ళు వ్యక్తి పెద్దగా స్వరాలు ఆ దేవాలయ ప్రభావ మరొకసారి నన్ను బ్రతికించి ఈ విధంగా విశ్వవిద్యాలయం ఆయన సూచించడానికి నామని గుణపరచడానికి నేను చదువుతో అవకాశం ఈ మంచి సమయంలో బట్టి స్థితించడానికి మందిరంలో Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. For wonderful. నీవు మాత్రమే నీనమ్మయ్యా నీవు మాత్రమే నా యేసయ్యా నీవు మాత్రమే నీనమ్మయ్యా నీవు మాత్రమే నా యేసయ్యా నీవు మాత్రమే నీనమ్మయ్యా నీవు మాత్రమే నా యేసయ్యా నీవు మాత్రమే నీనమ్మయ్యా నీవు మాత్రమే నా యేసయ్యా
ఆశ్చర్యకరమైన చూస్తూ వచ్చాను. అయ్యా నిలిచినప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల ముందుగా నాయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమైన దేవానికి వందనాలు. ఆశ్చర్యకరమైన చూస్తూ వచ్చాను. ఈరోజు మా ముందుగా అన్నాడు ప్రభా, మోషే అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, నాయన అయ్యా నేను నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళను ప్రభా, నేను వెళ్ళను తండ్రి అంటున్న ప్రతి క్షణం నాయన ఆనాడు నువ్వు ఏ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నావు. నీ ముందుగా నేను వెళ్తాను, నా సన్నిధిని పంపిస్తాను అంటున్నాను ఆయన. నిజమే ప్రభా, ఈరోజు మా అందరికీ కూడా ప్రభా నువ్వు తోడుగా ఉన్నావు. నీ సన్నిధిని నింపి నీ సన్నిధి మా ముందుగా నడుస్తున్నావు ప్రభా. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి నెల కూడా ప్రభా మాకు తోడుగా ఉంది. మా దయచేసి మాకు తోడుగా ఉంది. గొప్ప దేవానికి వందనాలు ప్రభా, ఎక్కువ వందనాలు
సకలము నీవేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సకలము నీవేనయ్యా శ్రీమంతుడా నీకు పాడెదనయ్యా సకలము నీవేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా వాదను వారెవరు శక్తితో నింపగా ఓడించువారెవరు నీవు కరుణించగా వాదను వారెవరు శక్తితో నింపగా ఓడించువారెవరు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సాయము నీవేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ పాము బలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహు బలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా
నీకు స్తోత్రం. బలవంతుడా నీకు వందనాలు. నా బలపరిశుద్ధుడా నీకు స్తోత్రం. నీకు వందనాలు ప్రభు. స్థుతిద్దాం, అందరూ కూడా స్థుతిద్దాం.
ఊరందరినీ మేము తీసుకోలేము ప్రభు. కేవలం ఇస్తున్నారుగా వాళ్ళు తప్ప నాయన, వాళ్ళు తప్ప పరిశుద్ధుడా మహోన్నతుడా కృపణమస్సయ్యా ప్రతి పాట ద్వారా తెచ్చుకోలేము. మరొకసారి సభాతి దినమున ఈ సన్నిధిలో చేరి విధంగా నేను స్థుతించడానికి నామమును వినపరచడానికి నేను నీవు ఇచ్చిన గొప్ప అవకాశము, మంచి సమయం బట్టి నన్ను కొనగలను ప్రభా. ఎంతో మంది ఉన్నారు ప్రభా, ఈరోజు చూడక కళ్ళు తెరవలేని స్థితిలో ప్రభా, చేతులు కాళ్ళు పడుతున్న స్థితిలో ప్రభా, ఆయన మందిరానికి వెళ్ళలేని స్థితిలో ప్రభా, కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రభా. ఆయన అందరిలో ప్రభా ఈరోజు మమ్మల్ని బ్రతికి ఆరోగ్యం వచ్చి ఈ సన్నిధిలో చేరి స్థితించడానికి వచ్చిన గొప్ప అవకాశం, మంచి స్థానంలో మీకు ఎక్కడేమో స్థితిలో వచ్చిన వారం నుంచి వారం వరకు భద్రపరిచి వాక్యం ద్వారా పాట ద్వారా అనేక సాధన జీవితాలను బలపరిచి ఆత్మీయ జీవితాన్ని బలపరిచి నిత్యము ప్రతి క్షణము మా జీవితంలో అవకాశం ఉన్నాయని ఆయన మా జీవితంలో ఈరోజు చేరిన ప్రతి బిడ్డను కూడా నిలబెట్టండి, వారి స్వరంలో నిలబెట్టండి, వారి శరీరంలో నిలబెట్టండి, ఆత్మీయ జీవితంలో ప్రభావం బలపరచడానికి కోరుతున్నాను. ఈరోజు అనేక మంది ప్రభావం బయట ప్రాంతంలో చూసినప్పుడు ఆయన అనేక మంది వేలలో ఉన్నారు ప్రభావ. ఈ వాక్యాన్ని పిచ్చిగా చెప్పి ఆయన అనేక మంది అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ స్వరమును వినే అనుభవంలో దేవుడు అగ్ని ద్వారానే మాట్లాడతాడేమో అనుకోలేదు. అనేక తుఫానులు జారులు వస్తున్నప్పుడు ఇది కూడా దేవుడు మాట్లాడుతుందేమో అనుకోలేదు. అదొక్కటే అంటే ఆనాడు మోషేకు దేవుడు మాట్లాడింది కదా, అగ్ని ద్వారా అగ్ని ద్వారా అదే రూపంలో దేవుడు మాట్లాడతాడేమో కన్ఫ్యూషన్ లేదు.
తెలుసు ఇది ఖచ్చితంగా దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క సిగ్నల్ సైన్ అని ప్రతి ఆత్మస్థితిలోనికి మనం వెళ్ళగాక మా ప్రభుత్వం నా జీవితంలో ప్రతి డిస్ట్రాక్షన్ తొలగించి, నా జీవితంలో ప్రతి ఒక్క డిస్ట్రాక్షన్ తొలగించి తీసుకురాను. ఆయన సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, నాయన దేనికైతే నేను ఎక్కువగా సమయం ఇస్తున్నానో దాన్ని తీసుకురాను ప్రభా. ఎక్కువగా నాయన ప్రభా నీతో మాట్లాడే అనుభవంలోనికి మా అందరికీ తీసుకెళ్ళాను. ఎక్కువగా ప్రభా నీ వాక్యాన్ని నేర్చుకునే విషయంలో అటువంటి అనుభవంలోనికి నాయన అందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి. పాడుతున్న ప్రతి పాటగానే మిగిలిపోకుండా నాయన ఏసేపు వాయించే ప్రతి వాయిద్యము నాయన ప్రభా ఏదో నామకార్థంలో కాకుండా ప్రభా, ఏదో పాస్టర్ గారు పిలిచారులే, ఏదో సంఘానికి వెళ్ళాలి అని కాకుండా ప్రభా, ఇదిగో తండ్రి నా చేతులను అభిషేకించు, ఇదిగో నా స్వరములను అభిషేకించు అయ్యా, నా జీవితాన్ని అభిషేకించు. నేను పాడుతున్నప్పుడు ప్రభా నాయన అనేకమని తాకబడాలి. నేను ఆరాధిస్తున్న వేళలో ప్రభా ఆరాధనకి ఎక్కువగా ఉండాలి ప్రభా. అటువంటి ఒక్క మనస్తత్వాన్ని నాయన అందరి బిడ్డలకు పుట్టించి మనం కోరుతున్నాము తండ్రి. యానికి బలవంతడానికి తండ్రి నీకు వందనాలు. నాడు పౌలు రాసిన ఆరాధిస్తున్న వేళలో ప్రభా ఆ బిడ్డలకు తోడుగా ఉన్నా. స్టెఫెను నాయన సిగ్గుపడకుండా ఆరాధించి ఉన్నాడు. ఆ బిడ్డకు తోడుగా ఉన్నావు. నీకు స్తోత్రం యానికి వందనాలు. బలవంతులకు నీకు స్తోత్రం. అనేక మంది నిన్ను వెంబడించిన ప్రతి బిడ్డలు కూడా ప్రభా నీకు నమ్మకంగా నీ ముందుకు చేరి నీతో కలిసి ప్రభా సహవాసం చేసి ఉన్నారు. మేమందరం కూడా అటువంటి లోనికి అటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాలని ప్రార్థిస్తాను తండ్రి. నిజమే ప్రభా ఈ రీతిని నేను తీర్చుకోలేము నాయన. ఆ బాధ ఊపిరి నుండి మా అందరినీ కూడా రక్షించి నీ బిడ్డలుగా కుమారులుగా రాజకుమారులుగా ప్రభా అన్ని కూడా ఎంచుకొని తండ్రి నీ కొరకు నిలబెట్టుకున్నారు. నీకు వందనాలు ప్రభా. ఆయన నీకు స్తోత్రం. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, స్టాప్ యాక్టింగ్ లైక్ అన్ ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్. ఇంకెన్నాళ్ళు ఈ పాలు తేనెలు తాగుతూ బ్రతుకుతామండి అని చెప్తున్నాడు పౌలు. ఇంకెన్నాళ్ళు ఇటువంటి ఒక నేను పాపిని, నా జీవితాన్ని మార్చు అనే స్థితిలోనే మనం ఉండిపోతామా? When are we going to become and act and do and be, live like a matured Christian? అటువంటి అనుభవంలోకి మా జీవితాన్ని తీసుకొని ప్రాంతంలో వాక్యం ఎదిగే కృపను మాకు అనుగ్రహించుకోవాలి. సంస్థలంతా బ్రహ్మాండంగా చెల్లిస్తూ దేవసేవకుడు మాట్లాడుతూ ఉండగా తను పలుకుతున్న ప్రతి మాట తాను అనుకున్న మాటగా కాకుండా ప్రభా నువ్వే దాని ద్వారా పలికించి మమ్మల్ని బలపరచుకొని క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి